వృద్ధులు నిరాశ్రయైన వృద్ధులను వృద్ధులు భారం కాదు మన బాధ్యత. పెద్దలందరికీ అలాగే మిత్రులందరికీ కూడా అధికారులకు హలో మేము జిల్లా సమాచార శాఖ మేడం మీరు చూడండి మేడం ఒకసారి కెమెరా కూడా చూడండి. సంవత్సరం పాటు హైదరాబాద్ నుంచి ఒక ఎన్జిఓ నుంచి రవీంద్రనాథ్ సార్ మొన్న చెప్పారు, కన్వర్జెన్స్ మీటింగ్లో చెప్పారు. వారు దయచేసి వేదికపైకి వచ్చి ప్రార్థనా గీతం ఆలపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జైని నాయరు మేడం గారిని వేదికపైకి స్వాగతం సుస్వాగతం. వారు ఎన్నో సాంస్కృతిక కార్య వారు పేరుగాంచారు. వారికి వేదికపైకి స్వాగతం సుస్వాగతం. and secretary of Lions Club and secretary of AWOPA. సో ఈరోజు గణపతి మీద ఒక పాట పాడుతున్నాను ప్రార్థనా గీతంగా. ఏదైనా తప్పులంటే నన్ను మన్నించండి. పాహి పాహి గజానన పార్వతి నందన గజానన పాహి పాహి గజానన పాంత గజానన అనేకదం. వాతావరణంగా మనము వారం రోజులు ఉత్సవాలు నిర్వహించలో పాల్గొన్నారు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులకి ప్రతి ఒక్కళ్ళు సంబంధికులు, మన రిలేషన్స్, పెదనాన్న చిన్నాన్న, జాయింట్ ఫ్యామిలీస్ అందరూ తెలిసేవాళ్ళు. తాతలు, అమ్మమ్మలు, అమ్మ తరఫున తాతలు, నాయన తరఫున తాతమ్మలు, నాయనమ్మలు అందరూ కూడా మనకి పరిచయం ఉండేది. కానీ నేటి సమాజంలో అలాంటివేమి కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవము మనము 25 నుంచి 35 దాకా జరుపుకున్నాం. ఇప్పటిదాకా మా వాళ్ళు, మా సూపరింటెండెంట్ గారు అన్నీ కూడా వివరించినారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంతగానో తోడ్పాటు చేసినటువంటి ఈ అసోసియేషన్స్, ఫోరమ్స్ అందరికీ మరోవారు మనస్ఫూర్తిగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులు వయోవృద్ధులందరికీ కూడా ముందుగా అక్టోబర్ 1 అంటేనే సీనియర్ సిటిజన్ తల్లిదండ్రుల రక్షణ మరియు పోషణ చట్టం అనేది ఉంది. ఈ యొక్క చట్టం 2007లో మరి ఆనాటి ఉన్నటువంటి కేంద్ర ముఖ్యంగా పెద్దల గురించి చెప్పాలంటే వృద్ధుల అనుభూతి కావడం లేదు. ఎందుకంటే మనిషి పుట్టినవాడు గిట్టక తప్పదు.
ప్రతి మనిషికి కూడా ఈ రోజు రాక తప్పదు, అందరి జీవితంలో కూడా. అది ఎప్పటికైనా కూడా అందరూ ఫేస్ చేయాల్సిందే. ఒక అంతకి నన్ను అడిగితే నిజంగా మీరంతా అదృష్టవంతులు. ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నా కూడా, హెల్త్ కానీ ఇంట్లో కానీ ఏమి ఉన్నా కూడా మీరు ఈ వయసు వరకు ఉండి మీరు మా కళ్ళ ముందు కనబడుతున్నారు. రేపు తర్వాత 10 ఏళ్ల తర్వాత చూసుకుంటే ఈ వృద్ధాపం అనేది అసలు కనబడదేమో, అసలు ఎవరు ఉండరేమో అనిపిస్తుంది. అవునా కదా? మీరంతా అందుకే అనిపిస్తుంది ఇప్పుడున్న పెద్దవాళ్ళని వాళ్ళ ఒక అపురూపమైనటువంటి బహుమతిగా మనం అందరూ చూసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడున్నటువంటి స్ట్రెస్ కానివ్వండి, లేదంటే ఇప్పుడున్నటువంటి భయంకరంగా వచ్చే వైరస్లు కానివ్వండి, పొల్యూషన్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే ఏ మనిషికి కూడా ఈ వయసు వచ్చేవరకు గత 10 ఏళ్ల తర్వాత చూసుకుంటే కనబడరు. ఇప్పటికే మేమే అనుకుంటున్నాం మీలాగా మేము లేమమ్మా, అమ్మమ్మ, అత్తయ్య, తర్వాత మా పిల్లలు మాకు ఎలా ఉంటారో ఏంటో అని ఇప్పటికే ఎన్నోసార్లు ఇళ్ళలో చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అందుకే మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా కూడా ఉంది. ఇప్పటికీ చెప్పినట్టుగా అందరి జీవితాలలో కూడా కష్టాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. అవన్నీ కూడా అధిగమిస్తూ మనం ముందుకెళ్ళడమే జీవితం. అది నేర్పించింది కూడా మీరే. మీరంతా సూర్యులైతే వాళ్ళంతా కూడా చంద్రులు. ఎందుకంటే జీవితంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా దారి చూపించడానికి ఆ సూర్యుడైతే ప్రపంచం అంతా ఎలా వెలుగునిస్తున్నాడో, మనిషి జీవితంలో వెలుగు నింపేది, తన జీవితాన్ని అంతా ధారపోసేది తండ్రి అయితే మరి గోరుముద్దలు తినిపిస్తూ జీవితం అంటే ఏంటి అని నేర్పిస్తూ మంచి చెడు సంస్కారం అంటే ఇది చెప్తూ చంద్రుడిలాగా తల్లి వెన్నెలను కురిపిస్తూ ప్రేమతో పెంచేది అది అమ్మ. అలా తల్లిదండ్రుల ప్రేమను అందుకొని పిల్లలు